ఇదైతే అంటే ముగ్గురు లైన్ చుట్టూ క్యాన్సిల్ లేదంటే తీసుకుని ఆడతారా లేదా అని అడిగితే నువ్వు గో అన్నావు. ఏంటి నువ్వు చెప్తే క్లారిటీ అబే కమాన్ కమాన్ సంచాలకి యు ఆర్ డూయింగ్ గుడ్. నువ్వు చెప్పు నేను ఏదైనా చెప్పు. బాగా లవ్లీ బజర్ టు బజర్ నాన్న, బజర్ టు బజర్. ఇప్పుడు ఇలాగే ఉందామా లేదా కొంచెం షోల్డర్ చేసుకుందామా అని అడుగుతున్నాం. ఇద్దరు ఉన్నాం కాబట్టి ఏంటి ఇట్లా ఆడదాం. ఇదే ఆట మా ఆవిడకి కూడా కన్ఫ్యూజన్ వస్తేను ఆడదాం వద్దద్దు. నాకు ఇప్పుడే ఒక డౌట్ ఉంది. మీరు టచింగ్ లో ఇంకొకరు పుష్ చేశాడు అనొచ్చు. మీ స్ట్రెంత్ నేను అక్కడ ఉండి టచ్ కూడా పుష్ అని తెలియదు. నాకు క్లారిటీ కావాలి. మీరు దేన్ని పుష్ కన్సిడర్ చేస్తారు? బికాజ్ ఇలా ఉన్నప్పుడు ఇది ఓకే, ఇది ఓకే కదా, ఇది కూడా ఓకేనా? పుష్ అదే అడుగుతున్నా నేను వాళ్ళని. ఎందుకంటే మీ స్ట్రెంత్ బట్టి ఉంటది. మీకు కొంచెం కూడా పుష్ అనిపించొచ్చు. ఎగ్జాక్ట్లీ మమ్మల్ని గురించి మా గురించి ఎందుకు మాట్లాడింది? మా గురించి సరే అమ్మా సరే. ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడొద్దంట. మరి వీళ్ళకి ఇష్టం లేకపోతే నేను బయటికి పంపించాలి. Same here, same applies to you. Same applies to you and money. Same applies to you and money. Thank you. Welcome. Yeah, thanks. You're welcome. Thanks. Thank you. Thank you. Thank you. హ్యూమానిటీగానే హగ్గిచ్చినావు. సపరేట్ అట్లా హ్యూమానిటీ ఉండొచ్చు కదా. రెచ్చగొట్టడము మీ టీం వాళ్ళే మాట్లాడుతున్నారు, ఆ టీం వాళ్ళే మాట్లాడుతున్నారు. అదే వదిలేయండి. మేము అలాగే అనుకున్నాము. మా టీం వాళ్ళే అంటున్నారు అనే మాటలు ఎందుకు? మరి అదే హ్యూమానిటీ ఇక్కడ కూడా చూపించాలి కదా. మరి అది మా ఇష్టం కదా. మేము ఒపీనియన్ కూడా పెట్టుకోవద్దా? ఒపీనియన్ ఉంటది. రెచ్చగొట్టే మాటలు అన్నారు. మా ఇష్టం అమ్మా, మా ఒపీనియన్స్ అమ్మా. నువ్వెలా డిసైడ్ చేస్తావు? మేము ఎలా ఫీల్ అవ్వాలో? సరే సరే ఎనర్జీ వేస్ట్ చేసుకోమని సైలెంట్గా ఉండండి. ఎందుకు మాకు మంద మాట్లాడతారు ఎందుకు మాకు? అది ముందు ఉండాలి, రియాక్ట్ అవ్వక ముందు. ఇష్టం రాదా ఇష్టం. ఎవరు మాట్లాడద్దని ఇక్కడ రూల్ లేదు. మాట్లాడచ్చు, ఎవరు చెప్పొద్దు. వదిలే ఇది వదిలే. ఇందాక మనం ఆడేటప్పుడు ఎలా